వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకే బీజేపీ జనసేనతో పొత్తులు పెట్టుకున్నామని పునరుద్ఘాటించారు. కుప్పం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలే పార్టీకి బలమన్నారు. రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు. కేజీఎఫ్ తరహాలో శాంతిపురంలో గ్రానైట్ తవ్వేశారని విమర్శించిన ఈసారి కుప్పంలో తేదేపాకు 1,00,000 మెజార్టీ లక్ష్యం. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో కుప్పంను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు చంద్రబాబు. మీరు చూశారు, ఎన్నికలు వచ్చాయి. మొన్నే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందరి నీవా నీళ్లంటూ హంగామా చేశాడా లేదా? వచ్చా నీళ్లు? అయ్యా ముఖ్యమంత్రి, మా కుప్పం అంతా కొట్టుకోబోతామని ఎక్కడ చూసినా నీళ్లే ఉన్నాయి, మునకైపోయింది. హెలికాప్టర్ పంపించి మమ్మల్ని రక్షించడానికి. అవునా కాదా? డ్రామాలు ఆడతావా? సినిమా సెట్టింగ్లు పెడతావా? నీళ్లు ఎక్కడి నుంచో తెచ్చారు, గేట్లు ఎక్కడి నుంచి తెచ్చారు, గేట్లు పెట్టారు, నీళ్లు ఎత్తారు. ఈయన వెళ్ళాడు, తెల్లవారితో గేట్లు తీసుకుపోయారు. మన తమ్ముళ్ళు ఆ కాలువలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలువలో కూర్చొని జగన్ జలగా రా, ఇక్కడికి మా కుప్పంలో నీళ్లు రాలేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తమ్ముళ్ళు. సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి నియోజకవర్గానికి? అర్హత ఉందా రావడానికి? పులివెందులకు నీళ్లు ఇచ్చాను, అవునా కాదా? ఇదే మీటింగ్ లో 100 సార్లు చెప్పాను. 90% అందరి నీవా నేనే పూర్తి చేశాను. ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీకోట్లో